dharani.telangana.gov.in ఈ వెబ్సైట్లోకి వెళ్ళినట్లయితే ఇలా ధరణి అగ్రికల్చర్ కనబడుతుంది. రాబోయే రోజులలో నాన్ అగ్రికల్చర్ భూములకు కూడా సపరేట్గా ఈ ధరణిలోనే ఇంకొక ఆప్షన్ ఉంటుంది. అందుకే అగ్రికల్చర్ కింద నాన్ అగ్రికల్చర్ వస్తుంది. నాన్ అగ్రికల్చర్ అంటే వ్యవసాయేతర భూముల వివరాలు కూడా రాబోయే రోజుల్లో ధరణిలో చూసుకునే అవకాశం. ప్రస్తుతానికి ధరణి నాన్ అగ్రికల్చర్ పోర్టల్ మీద గౌరవ హైకోర్టులో వాద్యం ఉన్న కారణంగా ఇక్కడ నాన్ అగ్రికల్చర్ మనకు కనిపించదు. అగ్రికల్చర్ భూములు అంటే వ్యవసాయ భూముల విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ అగ్రికల్చర్ అని క్లిక్ చేయాలి. అప్పుడు మనకి కింద ల్యాండ్ డీటెయిల్స్ సర్చ్ అని ఒకటి కనపడుతుంటుంది. ఈ ల్యాండ్ డీటెయిల్స్ సర్చ్లోకి మనం వెళ్తే ఇక్కడ మన భూమికి సంబంధించిన వివరాలు చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీంట్లో కూడా ఒక జిల్లా పేరు సెలెక్ట్ చేసుకోవాలి. మనది ఏ జిల్లా అయితే భూమి ఏ జిల్లా ఉంటే ఆ జిల్లా, మండలం పేరు, గ్రామం పేరు, ఇందులో తప్పకుండా సర్వే నెంబర్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ సర్వే నెంబర్లో ఒకటి కంటే ఎక్కువ ఖాతాలు ఉంటే ఏ ఖాతాలో ఉందో ఆ ఖాతా నెంబర్ని కూడా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కూడా ఒక కోడ్ అక్కడ ఏదైతే పక్కన మనకు కనపడుతుందో ఆ కోడ్ని మనం ఎంటర్ చేయాలి. ఫెచ్ అనే బటన్ కనుక నొక్కినట్లయితే ఆ సర్వే నెంబర్ వివరాలు మనకి ఇక్కడ కనపడతాయి. ఇక్కడ మనం చూస్తే నేను ర్యాండమ్గా ఒక నెంబర్ కొట్టి చూశాను. మహబూబ్నగర్ జిల్లా, మిడ్జల్ మండలము, సింగందొడ్డి గ్రామం, సర్వే నెంబర్ 1/2, ఖాతా నెంబర్ 198. ఇందులో చూసినట్లయితే జిల్లా పేరు అక్కడ కనపడుతుంది, మండలము, గ్రామము, సర్వే నెంబరు, పట్టాదారు పేరు ఉంది, పట్టాదారు తండ్రి పేరు కూడా, తండ్రి భర్త పేరు ఉంటుంది, విస్తీర్ణం ఎంత అనేది కనపడుతుంది. తర్వాత ల్యాండ్ టైప్ అది ఏ రకమైన భూమి, నేచర్ ఆఫ్ ల్యాండ్ పట్టా ల్యాండా, ప్రభుత్వ భూమా, అసైన్మెంట్ భూమా అనే వివరాలు అక్కడ ఉన్నాయి. క్లాసిఫికేషన్ ఆఫ్ ల్యాండ్ డ్రై ల్యాండా, వెట్ ల్యాండా ఉంది. ఈ భూమి యొక్క మార్కెట్ వాల్యూ కూడా ఇక్కడ వేయటం జరిగింది. పాస్బుక్ నెంబర్ కింద ఇది పూర్తి నెంబర్ ఉండదు, ప్రైవేట్ ఉంటుంది కాబట్టి పాస్బుక్ అనేది వ్యక్తిగతమైన రికార్డు కాబట్టి పూర్తి నెంబర్ ఇక్కడ మనకి చూపించదు. ఇది తెలంగాణ రాష్ట్రంలో భూములకు సంబంధించిన వివరాలు చూసుకునే విధానం. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లాగా తెలంగాణలో గ్రామానికి సంబంధించిన మొత్తం భూముల వివరాలని అడంగల్ పహానీలో కానీ లేదా 1B ఒకే చోట చూసుకుని వెసులుబాట్లేదు. గ్రామం 1B అంతా కూడా ఎట్ ఏ గ్లాన్స్ చూడడానికి అవకాశం లేదు. మీ సర్వే నెంబర్ ఒక్కొక్క సర్వే నెంబర్గా ఇలా వివరాలను సెర్చ్ చేసుకునే అవకాశం మాత్రమే దీంట్లో ఉంది. మ్యాప్ పటాల విషయానికి వచ్చినట్లయితే తెలంగాణలో, ఆంధ్రాలో 2 రకాల సర్వే రికార్డులు ఉంటాయి. ఒకటి గ్రామం యొక్క పటం, దాన్నే గ్రామ పటము, నక్షా అని అంటాం, దాన్ని విలేజ్ మ్యాప్ అని అంటాము. మొత్తం గ్రామంలో ఉన్న భూముల వివరాలు ఆ పటంలో ఉంటాయి. అదేవిధంగా ఏ సర్వే నెంబర్కి ఆ సర్వే నెంబరు కొలతలతో ఒక సపరేట్ పుస్తకం ఉంటుంది, సపరేట్ మ్యాప్ ఉంటుంది. దాన్నే మనం టీపన్ లేదా FMB ఫీల్డ్ మెజర్మెంట్ బుక్ అంటాము. ఈ రెండింటిని కూడా మనము వెబ్సైట్లో చూసుకోవడానికి అవకాశం ఉంది. ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయానికి వచ్చినట్లయితే అదే మీ భూమి వెబ్సైట్లోనే గ్రామ పట్టం అని మనకు కనపడుతుంది. దాని పక్కనే FMB ఉంది. ఈ గ్రామ పట్టం చూడొచ్చు, FMB చూడొచ్చు. ఇప్పుడు నేను గ్రామ పట్టం చూస్తున్నాను. ఇక్కడ కూడా యథావిధిగా ఏ గ్రామం కావాలో ఆ గ్రామం యొక్క వివరాలు రాయాలి. ముందు జిల్లా పేరు, మండలం, గ్రామం పేరు, కోడ్ నంబరు అక్కడ ఏదైతే చూపిస్తుందో ఆ కోడ్ మనం ఎంటర్ చేస్తే ఆ గ్రామం యొక్క పటం ఇప్పుడు ఓపెన్ అవుతుంది. ఆ పటాన్ని మనం చూడటానికి అవకాశం ఉంటుంది. ఇది మనం ఎంచుకున్న గ్రామం యొక్క పటం. అట్లా మీ భూమి ఏ రెవెన్యూ గ్రామం పరిధిలో అయితే ఉంటుందో ఆ రెవెన్యూ గ్రామం యొక్క పటాన్ని మీ భూమి వెబ్సైట్ ద్వారా చూడొచ్చు. దీన్ని డౌన్లోడ్ చేసుకొని ఒక కాపీ మీ దగ్గర ఉంచుకోవచ్చు. దీంట్లో సర్వే నెంబర్లు కనపడుతున్నాయి. ఏవైతే నంబర్లు కనపడుతున్నాయో అవన్నీ సర్వే నెంబర్లు. ఈ ప్రతి సర్వే నెంబర్కి విడిగా కొలతలతోటి ఇంకొక పటం ఉంటుంది. దాన్నే FMB లేదా టీపన్ అంటాము. ఈ FMBని ఏ విధంగా చూడాలో ఇప్పుడు మరొకసారి ఆ వెబ్సైట్లో చూద్దాం. వెబ్సైట్లో FMB అని ఒక ఐకాన్ కనబడుతుంటుంది గ్రామ పటం పక్కనే. దీన్ని కనుక మనం క్లిక్ చేసినట్లయితే యథావిధిగా ఇంతకుముందు చేసినట్టుగానే జిల్లా పేరు, మండలం పేరు, గ్రామం పేరు, సర్వే నెంబర్, ఏ సర్వే నెంబర్ టీపన్ FMB కావాలో ఆ సర్వే నెంబర్ని ఎంటర్ చేసి కోడ్ ఎంటర్ చేయాలి. ఆ కోడ్ అక్కడ మీకు పైన కనపడుతూ ఉంటుంది. మీ జిల్లా, మండలము, గ్రామము ఎంపిక చేసుకొని సర్వే నెంబర్ని ఎంటర్ చేసి ఆ కోడ్ కొట్టిన తర్వాత క్లిక్ చేస్తే ఆ సర్వే నెంబర్ యొక్క FMB టీపన్ ఇక్కడ ఉంటుంది. పూర్తి స్కాన్ చేసి ఉంచడం జరిగింది. ఇది FMB
లేదా టీపన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి. తెలంగాణ రాష్ట్రంలో భూమి పటాలు ఎక్కడ చూడాలి, ఏ విధంగా చూడాలో చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గ్రామ నక్ష టీపన్స్ చూడాలన్నట్లయితే ధరణి వెబ్సైట్లో కెడస్ట్రియల్ మ్యాప్స్ అని ఒక లింక్ మీకు ధరణి వెబ్సైట్ మెయిన్ పేజీలో కనిపిస్తుంది. అందులోకి వెళ్ళి సర్వే నెంబర్ వారిగా చెక్ చేసే ఉంటుంది. అది వెళ్ళగానే ఇలాంటి ఒక వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది. దీంట్లో మనం జిల్లా పేరు సెలెక్ట్ చేసుకోవాలి, డివిజన్ పేరు సెలెక్ట్ చేసుకోవాలి, మండలం పేరు, రెవెన్యూ గ్రామం పేరు సెలెక్ట్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా అక్కడ మ్యాప్ కనపడుతుంది. ఇవన్నీ సర్వే నెంబర్లు. మన దాన్ని జూమ్ చేసుకున్న కొద్దీ క్లియర్గా కనపడుతుంది. మొత్తం మ్యాప్ చూసుకుంటూ దగ్గరికి వెళ్ళిన కొద్దీ ఆ విలేజ్ యొక్క ఇప్పుడు మ్యాపు అందులో ఇండివిజువల్గా ఉన్న సర్వే నెంబర్లు కూడా కనపడుతుంటుంది.